अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयम्। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందార్లు ఎంతో కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నము అనేటటువంటి స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 27 శ్లోకాలు సేవించాం. క్రిందటి శ్లోకంలో పరమాత్మ, క్రిందటి 2 శ్లోకాలలో కూడా పరమాత్మ మనని దూరంగా ఉంచినప్పటికీ కూడా పరమాత్మ యొక్క పాదార విందాలు మనము విడిచిపెట్టి ఉండలేనటువంటి వారము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిరాసకస్యాపి న తావదుస్సహే మహేసహాతుం తవ పాద పంకజం వృషా నిరస్తోపి శిశుస్తనందయ నజాతు మాతుశ్చరణౌ జిహాసతి అనేటటువంటి శ్లోకంలో పెరుమాళ్ళు మనని గంటివేసినా మనకి వేరే గతి లేక ఆయన పాదార విందాలనే మళ్ళీ వెళ్ళి పట్టుకుంటాము. దాన్ని విడిచిపెట్టి ఆయన కటాక్షించినా కటాక్షించకపోయినా మధ్యలే ఇంకొక దిక్కు నాకు లేరు అన్నట్టుగా తవ పాద పంకజం నతావ దుస్సహేహ మహేసహాతుం తవ పాద పంకజం. స్వామి, నీ పాదార విందాలను విడిచి వేరొక దాన్ని నాకొకటి తెలియదు అని చెప్పారు. అయినా నిజంగా అవి విడిచిపెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా విడిచిపెట్టలేనటువంటి భోగ్యత కలిగినటువంటివి. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యదిచ్చతి స్థితేరవిందే మకరంద నిర్భరే మధురతో నేక్షురకం హి వీక్షతే. ఎలా అయితే మధువునే తాగేటటువంటి మకరందము, మధువునే జీవనాధారంగా కలిగినటువంటి మధువ్రతము ఇంకొక పుష్పం వైపు, మధువు లేనటువంటి ఇంకొక పుష్పం వైపు ఎలా అయితే చూడదు, స్వామి నీ పాదార విందాలలో ఉండేటటువంటి భోగ్యతకు అలవాటు పడినటువంటి ఈ ఆత్మ అనేటటువంటి వస్తువు మరొక దాన్ని కోరుకోదు, దానికే కైంకర్యం చేయాలనేటటువంటి అభిలాష కలిగినటువంటిది అవుతుంది అనేటటువంటి విషయాన్ని 27 శ్లోకంలో చెప్తున్నారు. వెంటనే పెరుమాళ్ళు అన్నారట, ఆళ్వందార్లే, మా పాదార విందాల పట్ల కైంకర్యం చేయాలనుకుంటున్నారు, దానికి అది పొందాలి అంటే మీకున్నటువంటి విరోధములన్నీ కూడా తొలగిపోవాలి, మీకు అభీష్టములన్నీ కూడా కలగాలి. ఏం చేశారని మీకు అంత గొప్ప కైంకర్యం లభిస్తుంది? మా పాదార విందాలకు కైంకర్యం చేసేటటువంటి గొప్ప ఫలము లభించాలంటే దానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేయాలి, ఎంతో గొప్పగా కష్టపడి సాధన చేయాలి కదా. మీకు ఏ అధికారం ఉందని ఈ విధంగా మేము మా పాదార విందాలనే అనుభవిస్తూ ఉంటాము, దానికే కైంకర్యం చేస్తాము అని అంటున్నారు అని పెరుమాళ్ళు అన్నట్టుగా భావించి, నీ పాదార విందాలను పొందడానికి మేము కష్టపడవలసినటువంటి అవసరం లేదయ్యా, కేవలము ఒక్క అంజలి చేస్తే చాలు, మేము చేసినటువంటి నమస్కారానికి దాసోహానికి కరిగిపోయేటటువంటి మనస్థితి కలిగినటువంటి వాడివి, కరిగిపోయేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడివి అని అంజలి యొక్క వైభవం. శరణాగతి చేయడము అంటే ఒక జ్ఞాన విశేషము కలిగి ఉండటం, భక్తి, ప్రేమ, ఆయనని వీడలేనటువంటి గొప్ప అభిమానం, అది అనురాగము. ఇవన్నీ ఏమిటి అంటే మన మనసుల్లో కలిగేటటువంటి భావన పరంపరలు. భగవంతుడి పట్ల భక్తి ఉంది, భగవంతుడు అంటే ప్రీతి ఉంది అంటే అది ఏదో విడిగా ఏదో తెచ్చిపెట్టుకునేటటువంటిదో లేకపోతే ఆభరణంగా ధరించేటటువంటిదో కాదు, ఒక జ్ఞాన విశేషము. మన మనసులో ఒక దృఢమైనటువంటి విశ్వాస భావన, ప్రీతిపూర్వకమైనటువంటి భావనే భక్తిగా, ప్రేమగా చెప్తారు. అలా శరణాగతి చేసేటటువంటి వారి యొక్క
వైభవాన్ని చెప్తున్నారు, శరణాగతి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. శరణాగతి అంటే ఆయనే నాకు రక్షకుడు అని భావించి ఆయన మీద మన భారాన్నంతటినీ కూడా పెట్టడము, అదే ఒక అంజలి సమర్పించడము. శరణాగతి చేయడం అంటే ఆయన ముందు చేరి ఒక అంజలి సమర్పించి, స్వామి ఇక మీదట నన్ను రక్షించేటటువంటి బాధ్యత నీదే అని పెరుమాళ్లకు విన్నవించి, ఏ కష్టం వచ్చినా ఆయనే నాకు రక్షకుడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం భావనతోటి మన మనసులో ఉండటమే ఆ శరణాగతి. ఆ శరణాగతి ఎంతో కష్టమనో, ఎన్నో నియమ నిబంధనలు కలిగినటువంటివనో, యోగ్యత కలిగినటువంటి వారు చేయవలసినటువంటిదనో, అలా అనేక విధములుగా మనం భావిస్తూ ఉంటామేమో. కాదు, ఆ శరణాగతి చేయడం, అంజలి ఘటించడం అనేటటువంటిది అత్యంత సులభమైనటువంటిది. దానికి ఎటువంటి నియమములు లేవు. మిగిలినటువంటి కర్మలు ఆచరించి భగవంతుణ్ణి పొందాలి అంటే వాటికి అనేక నియమ నిబంధనలన్నీ ఉన్నాయండి. కానీ శరణాగతి అలాంటివన్నీ ఏమీ లేవు. శరణాగతి అత్యంత సులభంగా మనం చేయగలిగినటువంటిది. అది చేస్తే భగవంతుడు మనల్ని తప్పక రక్షిస్తాడు అని ఈ శ్లోకంలో మనకి ఆ వైభవాన్ని, శరణాగతి వైభవాన్ని, శరణాగతి అంటే అంజలి ఘటించడం, ప్రీతిపూర్వకంగా దృఢమైనటువంటి విశ్వాస భావనతోటి అంజలి ఘటించడం. కాబట్టి ఆ అంజలి వైభవాన్ని ఈ శ్లోకంలో మనకి యామునాచార్యులు వారు తెలియజేస్తున్నారు. த்வதங்கிரிம் இத்தியாதி ந தர்மனிஷ்டோஸ்மீலே தேவர் திருவடிகளை லபிக்கைக்கு అనుకూలంగల్ ఒన్றுం ఇల్లై ఎన్రార్ ఆళ్వందార్లు. నధర్మనిష్టోస్మి అనేటటువంటి శ్లోకంలో దేవర వారి యొక్క తిరువడిని పొందడానికి ఆనుకూల్యమైనటువంటిది ఒక్క విషయం కూడా నాలో లేవు అని పెరుమాళ్ళ ముందు విన్నవించుకున్నారు. నా ధర్మనిష్టోస్మి నచాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే. నీ చరణారవిందాల పట్ల భక్తి లేనటువంటి వాణ్ణి కాదు, ధర్మమునందు నిష్ట కలిగినటువంటి వాణ్ణి కాదు, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాణ్ణి కాను అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంలో చెప్పారు. అంటే పరమాత్మ యొక్క పాదార విందాలు పట్టుకోవడానికి కలిగినటువంటి ఆనుకూల్యము, అవసరమైనటువంటి చక్కటి భావనలు నా మనసులో లేవు అని ఆ శ్లోకంలో చెప్పారు. అవ్వళవే అన్రే, అంత మాత్రమే కాకుండా ప్రతికూలంగళాల్ పూర్ణమెన్రార్. తర్వాత శ్లోకంలో ప్రాతికూల్యమైనటువంటి విషయములన్నీ కూడా నాలో ఉన్నాయి. నందితం కర్మ తతస్థిలోకే సహస్రసో యన్నమయా వ్యధాయి సోహం విపాకావసరే ముకుంద గ్రంథామి గతిస్తవాగ్రే. స్వామి, ఎన్నో లోకంలో శాస్త్రాలలో చెప్పబడినటువంటి పాపాలన్నిటినీ కూడా, కర్మలన్నిటినీ కూడా సహస్రసో, ఒక్కమారు కాదు అనేక మార్లు నేను చేసి ఉన్నాను. ఆ పాపములన్నీ కూడా నేడు ఫలాన్ని అనుభవించేటటువంటి సమయం ఆసన్నం అవ్వగానే వాటినన్నిటినీ చూసి భయపడి నీ దగ్గరకు వచ్చి ఆక్రందిస్తున్నాను, రక్షించమని నీ దగ్గరికి వచ్చి ఆక్రందిస్తున్నాను స్వామి అని ఆ శ్లోకంలో నాకు నిన్ను పొందడానికి ప్రతికూలమైనటువంటివన్నీ కూడా నాలో పరిపూర్ణంగా ఉన్నాయి అని ఆ శ్లోకంలో చెప్పారు. ఇప్పటి పట్టయనకు పేతిల్ వందాల్ దేవర కృపయే పర్యాప్తమెన్రార్. ఇలా ఉన్నటువంటి నాకు మరి నీ సాన్నిధ్యం ఎలా దొరికింది అంటే, నీ కటాక్షం వల్లే నీ సాన్నిధ్యం నాకు దక్కింది, నీ కృప వల్లే నీ దగ్గరికి రాగలిగాను అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తారు. అభూతపూర్వం అవభావి కిం వా సర్వం సహేమే సహజం హి దుఃఖం కిం తు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాద నతేను రూపః అని ఆ శ్లోకంలో నిమజ్జతోనంత భవార్ణవాంతః చిరాయమే కూలమివాసి లబ్ధః త్వయాపి లబ్ధం భగవన్నిదానిం అనుత్తమం పాత్రమిదం దయాయాహ. నీ కృపను నా మీద ప్రసరింపచేయడానికి తగినటువంటి పాత్రత కలిగినటువంటిది ఈ ఆత్మవస్తువు, కాబట్టి నీ కృపను నా మీద ప్రసరింపచేయి అనేటటువంటి శ్లోకంలో పరమాత్మ కృపకి నేను పాత్రుడవ్వగలిగినటువంటి వాణ్ణి, తద్వారా పరమాత్మ కటాక్షాన్ని పొందినటువంటి వాణ్ణి అని ఆ గొప్ప కైంకర్యం లభించడానికి కారణం దేవర్ కృపయే, నీ కృపయే కారణమవుతోంది. ఇప్పటి న్యస్తభరణాన ఎన్ పక్కలిలే విరోధి
మేలిడుకై దేవరుక్కు తేజోహాని ఎన్రాన్. ఇలా న్యస్తపరుడైనటువంటి నా విషయంలో శరణాగతి చేసినటువంటి నా విషయంలో విరోధములు అతి ఆక్రమించకుండా ఉండడము నీ పని. నాలో ఉన్నటువంటి ఈ పాపములన్నీ కూడా తొలగించకపోతే అది నీకు తేజోహాని అనేటటువంటిది అభూతపూర్వం అనేటటువంటి పరాభవో నాద నతేను రూప శరణాగతానాం పరాభవో నాద నతేను రూప. స్వామి, నేను అనుభవించేటటువంటి దుఃఖాలు అనుభవించడం నాకు సహజంగా ఉన్నటువంటిది. కానీ శరణాగతి చేసిన తర్వాత కూడా నేను ఈ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటే, అలా వాటిని తొలగించకుండా నువ్వు చూస్తూ ఊరుకుంటే అది నీకు తేజోహాని అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంలో చెప్తారు. అత్తై పారాదే దేవర్ కైవిట్టు వన్రుం పురంబు పోక్కిల్లై ఎన్రార్. అయినప్పటికీ కూడా దేవరవారు కైవిట్టు నన్ను విడిచిపెట్టేస్తే నేనెక్కడికి వెళ్లకుండా ఉండలేను అనేటటువంటి విషయాన్ని తర్వాత 2 శ్లోకాలలో నిరాసకస్యాపి అనేటటువంటి శ్లోకంలో, తవామృతస్యందిని అనేటటువంటి శ్లోకంలో పెరుమాళ్ళు మనని ఆదరించకపోయినా మేము పెరుమాళ్ళ దగ్గరే ఉంటాము, ఆయన తప్ప నాకు వేరొక గతి లేదు, ఆయన తప్ప అనన్య భోగ్యమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు అనేటటువంటి విషయాన్ని ఆ 2 శ్లోకాల్లో తెలియజేశారు. ఇనిమేల్ ఇక మీదట త్వత్పాదమూలం శరణం ప్రపద్యే ఎన్రు నీర్ పండిన ప్రపత్తి ஒன்றும் అమయమో విరోధి నివృత్తిక్కుం అభిమత సిద్ధిక్కుం ఎన్న. అప్పుడు అలా త్వత్పాదమూలం శరణం ప్రపత్తి అన్నటువంటి ఆళ్వందారులను చూసి భగవానుడు పెరుమాళ్ళు ఆళ్వందారులే యమునాచార్యుల వారే నీర్ పండిన ప్రపత్తి ఒన్రుం అమయమో, మీ యొక్క విరోధములన్నిటినీ కూడా పోగొట్టడానికి, మీకు కావాల్సినటువంటివన్నీ అభిమతములన్నీ కూడా సిద్ధించడానికి మీరు చేసినటువంటి ప్రపత్తి ఒక్కటే సరిపోతుందా అని పెరుమాళ్ళు అడిగినట్టుగా భావించి దానికి సమాధానం ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మీలో ఉన్నటువంటి విరోధములన్నీ పోగొట్టుకోవడానికి, మీకు కావలసినటువంటి కైంకర్యము లభించడానికి మీరు చేసినటువంటి ప్రపత్తి ఒక్కటి, ఆ భావన దృఢమైనటువంటి సంకల్పం, మనసులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అది ఒక్కటే సరిపోతుందా అని అడిగితే దానికి సమాధానంగా చెప్తుంది. అసలు అది ప్రపత్తి కూడా అవసరం లేదండి. మనం సాధారణంగా ప్రపత్తి ఎలా చేస్తాము అంటే మనస్సు, వాక్కు, కాయములు 3 కలిపి అప్పుడు ప్రపత్తి చేస్తారు. ముందు భగవంతుణ్ణి మనసులో పొందాలి అనేటటువంటి భావన కలగాలి. దాన్ని బయటికి చెప్తూ నువ్వే నాకు రక్షకుడివి అని ఒక మాట బయటికి రావాలి. తర్వాత ఆయన ముందు పాదార విందాల దగ్గర సాష్టాంగపడి స్వామి నువ్వే నాకు రక్షకుడివి అని ఆ 3టితో కలిపినటువంటి శరణాగతి చేయాలి. అలా చేశారు ఆళ్వందారులు త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అనేటటువంటి శ్లోకంలో. కానీ ఈ శ్లోకంలో అంటున్నారు అవి 3 కూడా అవసరం లేదు, కాయకంగా ఒక పని చేసినా చాలు నీ కటాక్షం పొందడానికి. మనోవాక్కాయంగల్ 3 పండిన ప్రపత్తి ఎల్లాం వేణుమో. స్వామి నిన్ను పొందడానికి మనోవాక్కాయముల 3టితో కూడినటువంటి ప్రపత్తియే అవసరమా? లేదు. అది అలా చేస్తేనే నువ్వు కటాక్షిస్తావా అంటే అవసరం లేదు. వాటిలో ఏదో ఒక్కదానితో చేసినా సరిపోతుంది. నిన్ను ఆశ్రయించడం 3 కలిసి త్రికరణ శుద్ధిగా నీ దగ్గరికి వచ్చినటువంటి వారినే కటాక్షించేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడివా? కాదు స్వామి. ఆ 3 కరణములలో కూడా ఏదో ఒక్కదానితో నీ దగ్గరికి చేరినా కూడా నువ్వు కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. బద్ధాంజలి పుటం దీనం యాచంతం శరణాగతం. చేతులు జోడించి అంజలి చేసేటటువంటి వాడు అంజలి చేసేటటువంటి వాడు, దైన్యము కలిగినటువంటి వాడు, ప్రార్థించేటటువంటి వాడు శరణాగతుడు అని చెప్తోంది శాస్త్రము. అంటే చేతులతోటి అంజలి సమర్పించాలి, మనసులో మన దైన్యాన్ని తలుచుకోవాలి, ఆ తర్వాత నోటితోటి యాచంతం దాన్ని చెప్పాలి, ప్రార్థించాలి. అది శరణాగతి అంటే అని శాస్త్రము త్రికరణ శుద్ధిగా ముందు మనసులో నీ యొక్క తక్కువతనాన్ని భావించుకోవాలి, అది బయటికి చెప్పాలి, అంజలి ఘటించాలి అని 3టిని కూడా శరణాగతి యొక్క లక్షణములుగా చెప్తూ ఉంటే ఇక్కడ అవన్నీ అవసరం లేదు, కాయకంగా ఒక్కటి చేసినా చాలు అంటున్నారు. బద్ధాంజలి పుటం దీనం యాచంతం శరణాగతం ఎన్గిర అదిల్ కాయకమాన అంజలి ఒన్రుం అమయ్యాదో ఎన్గిరార్. అలా 3 చెప్పినప్పటికీ కూడా శాస్త్రం
అవసరము. అందులో కాయకమైనటువంటి అంజలి ఒక్కటి సమర్పిస్తే చాలు, నువ్వు కరిగిపోయి మమ్మల్ని మాకు కావాల్సినటువంటి అభీష్టములన్నిటినీ కూడా కటాక్షిస్తావు, మాలో ఉన్నటువంటి ఆ విరోధములన్నిటినీ కూడా తీరుస్తావు అనేటటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకంలో మనకి యామునాచార్యులు వారు తెలియజేస్తున్నారు. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు. త్వదంగ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యథా తథా వాపి సకృత్కృతోంజలిః తదైవ ముష్ణాతి అశుభాని అశేషతః. అది విడదీసుకుంటే అశుభాని అశేషతః అవుతుంది, కలిపి చదివితే అశుభాని అశేషతః. శుభాని పుష్ణాతి న జాతు హీయతే. త్వదంగ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యథా తదా వాపి సకృత్కృతోంజలిః తదైవ ముష్ణాత్యశుభాన్యశేషతః. శుభాని పుష్ణాతి న జాతు హీయతే. ఓ స్వామి, త్వదంగ్రిముద్దిశ్య, త్వత్ నీ యొక్క అంఘ్రి పాదార విందాలను ఉద్దిశ్య ఉద్దేశించి, కదాపి ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే ఏ సందర్భంలో అయినా సరే, ఎప్పుడైనాను, కేనచిత్ ఎవరైనాను కూడా, యథా తథా వాపి ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా, సకృత్ ఒక్కమారు, కృత అంజలి అంజలి వారి చేత అంజలి చేస్తారో, నీ పాదార విందాలనే పొందాలనేటటువంటి ఉద్దేశంతో వాటి పట్ల ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఎలాంటి నియమం, ఎలాంటి యోగ్యత లేనటువంటి వారైనప్పటికీ, ఎలాంటి యోగ్యతా నియమములు లేనటువంటి వారు, యథా తదా వాపి ఎలా ఉన్నటువంటి వారు, అలాగే అంజలి సకృత్ ఒక్కమారు అంజలి ఘటిస్తే వారికి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, తదైవ వెంటనే ఆ అంజలి చేసినటువంటి వెంటనే, ముష్ణాతి అశుభాని అశేషతః అశుభాలను కలిగించేటటువంటి ఆ పాపకర్మలన్నీ కూడా ముష్ణాతి మిగలకుండా అపహరింపబడుతున్నాయి. శుభాని అనేకమైనటువంటి శుభాలన్నీ కూడా పుష్ణాతి నీ చేత పోషింపబడుతున్నాయి. జాతు ఒకప్పుడైనా కూడా నహీయతే ఇది వ్యర్థము కాదు కదా. ఇలా నీ పట్ల చేసేటటువంటి ఆ అంజలి ఒక్కసారి కూడా వ్యర్థం అవ్వదు కదా అంటున్నారు. అంజలి యొక్క వైభవం ఎలాంటిది అంటే, నీ పాదార విందాలు ఉద్దేశించి చేసినటువంటి అంజలి తప్పక ఫలించి తీరుతున్నది. ఒక్కసారి కూడా వృధా అయినట్టుగా వృధా అవ్వదు కదా. ఆ అంజలి మనకి ఏం కలిగ చేస్తుంది అంటే, వెంటనే ఎప్పుడైతే అంజలి చేస్తామో వెంటనే అది మనలో ఉన్నటువంటి మనకున్నటువంటి అశుభాలన్నిటినీ కూడా ముష్ణాతి అపహరిస్తుంది, అంటే తొలగిస్తుంది. అనేకమైనటువంటి మంగళాలన్నిటినీ కూడా కలగజేస్తుంది. అది ఎవరు చేయొచ్చండి అంజలి? ఎలా చేయాలండి అంజలి అంటే, నీ పాదార విందాల పట్ల కదాపి ఎప్పుడైనాను ఎవరైనాను యథాతథా ఏ విధంగా ఉన్నటువంటి వారో ఆ విధంగానే, ఎటువంటి యోగ్యత మళ్ళీ దానికి కొత్తగా నియమ నిబంధనలు ఏవి పెట్టుకోకుండా యథాతథా వాపి ఎలా ఉన్నవారు అలాగే సకృత్కృతోంజలి ఒక్కమారు అంజలి చేస్తే చాలు మనకున్నటువంటి ఆ పాపాలన్నీ కూడా తొలగింపబడతాయి, అనేక మంగళాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఆ అంజలి నిష్ప్రయోజనం అనేటటువంటిది ఎక్కడా కూడా జరగదు. అది తప్పక సిద్ధించి తీరుతుంది. అది వృధాగా పోయినట్టుగా ఎక్కడా కూడా
లేదు కదా, అక్కడ వృధాగా పోదు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంజలి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. శరణాగతికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు అని ఆ యామునాచార్యుల వారి తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు పిళ్ళై లోకాచార్య స్వామి వారు అనేటటువంటి వారు శ్రీవచన భూషణంలో చెప్తారు. శరణాగతి చేస్తే దానికి దేశ నియమము ఉండదండి, కాల నియమము ఉండదు, అధికారి నియమము ఉండదు, ఫల నియమము ఉండదు అని ఎలా అయితే మనకి తెలియచేశారో అలా మిగిలిన తర్వాత వచ్చినటువంటి పూర్వాచార్యులందరూ కూడా శరణాగతి వైభవాన్ని అంత గొప్పగా లోకానికి అందించడానికి కారణం యామునాచార్యులు వారు చేసినటువంటి ఈ శ్లోకమే ప్రేరణ అయిండుంటుంది. త్వదంగ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యథా తదా వాపి సకృత్కృతోంజలి తదైవ ముష్ణాతి అశుభాని అశేషతః శుభాని పుష్ణాతి నజాతు హీయతే. స్వామి, నీ పాదారవిందాల పట్ల ఒక్కసారి అంజలి చేస్తే చాలయ్యా, నీ సర్వస్వాన్ని నువ్వు మాకు సమర్పించుకుంటావు, మాలో ఉన్నటువంటి విరోధములన్నిటినీ కూడా పోగొడతావు, మాకు కావాల్సినటువంటి మంగళములన్నిటినీ కూడా కటాక్షిస్తావు. ఆ అంజలి యొక్క భారంతో కరిగిపోయి మాకు నిన్నే సమర్పించుకునేటటువంటి గొప్పవాడివి. కాబట్టి నీ విషయంలో మనోవాక్కాయముల మూడింటితో కూడా త్రికరణ శుద్ధిగా శరణాగతి చేయాలి అనేటటువంటి భావనే లేదు స్వామి. నీ విషయంలో ఏ ఒక్క దానితో శరణాగతి చేసినా కూడా నువ్వు మాకు ఆ కైంకర్యాన్ని ప్రసాదిస్తావు. నీ పాదార విందాల పట్ల చేసేటటువంటి కైంకర్యాన్ని మాకు నువ్వు ప్రేమతో కటాక్షిస్తావు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. త్వదంగ్రిం నిరుపాధిక శేషియాన ఉన్నుడయ. ఎలాంటి త్వత్ అంఘ్రీం, నీ యొక్క పాదార విందాలు, నీ పాదార విందాలు ఎలాంటి వాడివి నువ్వు? నిరుపాధిక శేషియాన ఉన్నడయ్యా. ఏదో తెచ్చిపెట్టుకున్నటువంటి బంధం కాదు, నిరుపాధిక శేషి, అందరికీ కూడా సహజంగా ఉండేటటువంటి శేషివి. అలాంటి శేషి అయినటువంటి నీ యొక్క నిరతిశయ భోగ్యము మాయ్, అత్యంత భోగ్యంగా ఉండేటటువంటి నీ పాదార విందాల పట్ల సర్వ సులభమువాన తిరువడిగళై, అత్యంత సులభంగా దొరికేటటువంటి ఆ తిరువడి తామరల పట్ల అంజలి చేసినటువంటి వారికి పెరుమాళ్ళని పొందాలి అంటే ముందు ఆయనతో ఒకటి మనకు ఉండేటటువంటి ఒక సంబంధం, జ్ఞానం తెలియాలి. అదేదో తెచ్చిపెట్టుకున్నటువంటి సంబంధం కాకుండా, శరీరంతో వచ్చేటటువంటి సంబంధం కాకుండా పెరుమాళ్ళతో మనకి ఎప్పటికీ ఉండేటటువంటి నిరుపాధిక శేషత్వాన్ని, పెరుమాళ్ళకి ఎప్పుడు ఆయన నిరుపాధిక శేషి, మనం ఆయనకి శేషపూతులము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాంటి నీ పాదార విందాలని ఆశ్రయిస్తున్నాను. పోనీ అది భోగ్యమైనటువంటి వస్తువు కాదు, విధిపూర్వకమైనది, అది కష్టమైన నష్టమైన దాన్నే పట్టుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి, అందుకు పట్టుకుంటున్నాను అంటే కాదు కాదు కాదు. నిరతిశయ భోగ్యము మాయ్, అత్యంత భోగ్యంగా ఉండేటటువంటి నీ పాదార విందాలు, వాటిని పొందాలి అంటే ఎంతో కష్టపడాలండి. అవి అంత సులభంగా లభించేటటువంటి పాదార విందాలు కాదు అంటే కాదు కాదు. సర్వసులభము, మన అత్యంత సులభంగా లభించేటటువంటి పాదార విందాలు అంటారు. ఒక మహనీయులు చెప్తారు ఎలాంటి పాదార విందాలు. ఆ కృష్ణుడు కాళీయుడి మీద నాట్యం చేసినటువంటి పాదార విందాలు, ఆ తర్వాత అడవులలో సంచరించినటువంటి పాదార విందాలు, శ్రీ వెంకటాచలంలో వేయించేసి ఉన్నటువంటి పాదార విందాలు, శృతులలో, వేదాలలో, వేదాంతాలలో భాషించేటటువంటి పాదార విందాలు, మన్మూర్ధ్ని నా శిరస్సు మీద భాషించేటటువంటి పాదార విందాలు, అనన్య మనసా నిన్నే కోరుకునేటటువంటి మహనీయుల యొక్క హృదయాలలో ఉండేటటువంటి పాదార విందాలు. అలాంటి పాదార విందాలను నేను శరణ వేడుతున్నాను. విషములు కక్కేటటువంటి కాళీయుని పడముల మీద నాట్య విన్యాసం చేసి అతన్ని కృతార్థుణ్ణి చేసి ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించినటువంటి పాదార విందాలు ఉన్నాయి. ఆ పాదార విందాలను మా కోసం అడవులలో పుట్టలనక, రాళ్లనక, ముళ్ళనక సంచరించి ఆ అడవులలో సంచరించి రావణాసురుడి దగ్గరికి చేరి రావణాసురుడిని సంహరించినటువంటి ఆ పాదార విందాలు ఉన్నాయి. ఆ పాదార విందాలను మేము ఆశ్రయిస్తున్నాం. వెంకటాద్రి శిఖరాన భాసిస్తున్నాయి, వెలుగుతున్నాయి ఆ పాదార విందాలు. అవి ఇంకా ఎంత గొప్పవి అంటే శృతులలో
శిరసి శృతీనాం ఉపనిషత్తుల్లో చక్కగా భాషించేటటువంటి పాదార విందాలు ఉన్నాయి. అలాంటి పాదార విందాలను మేము సేవిస్తున్నాం. అనన్య మనసాం నిన్నే కోరుకునేటటువంటి మహనీయుల యొక్క హృదయంలో వెలిగిపోతూ ఉంటాయి అలాంటి పాదార విందాలు. ఇవన్నీ కూడా ఇంత గొప్పవైనప్పటికీ కూడా మన్మూర్తిని నా శిరస్సు మీద కూడా వచ్చి, పాపాలతో నిండి ఉన్నటువంటి నా శిరస్సు మీద కూడా వచ్చి భాషిస్తున్నాయి అలాంటి పాదార విందాలు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సర్నిరుపాధిక శేషియాన సర్నిరతిశయ భోగ్యమాన సర్వ సులభమాన తిరువడిగళై. అలాంటి తిరువడిని మేము ఆశ్రయిస్తున్నాం, వాటికి ఒక అంజలి సమర్పిస్తున్నాము అంటున్నారు. లోకంలో ఆరోగ్యం కావాలంటే ఆదిత్యుణ్ణి, ఇంకొక ఏదో సంపదలు కావాలి అంటే అగ్నిని, అలా ఇంకొక ఏదో లాభం కావాలి అంటే ఇంకొక అనన్య దేవతల్ని పట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ సర్వలాభాయ కేశవ, మోక్షం కావాలంటే మాత్రం జనార్దున్నే పట్టుకోవాలండి. పోనీ జనార్దుని పట్టుకుంటే కేవలం మోక్షం ఒక్కటే ఇచ్చి ఊరుకుంటాడా అంటే మిగిలినటువంటి వారందరూ కూడా ఇవ్వగలిగినటువంటివన్నీ కూడా ఇచ్చి దానితో పాటు కూడా మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఆ జనార్దునుడి యొక్క పాదార విందాలు పట్టుకుంటున్నాము, కేశవుని యొక్క పాదార విందాలు పట్టుకుంటున్నాము. అలా సర్వము ప్రసాదించేటటువంటి స్వామి యొక్క తిరువడిని సేవిస్తున్నాం. అది ఒక్కసారి ఆ తిరువడిని ఆశ్రయించి వాటి యొక్క రుచిని కనుక తెలుసుకుంటే దానిని విడిచి ఉండలేనటువంటి అత్యంత భోగ్యమైనటువంటి ఆ పాదార విందాలకి దాసోహం సమర్పిస్తున్నాం. కృతోంజలి ఒక్కమారు అంజలి సమర్పిస్తున్నాము అంటున్నారు. ఇత్తాల్ ప్రాప్యముమాయ్ ప్రాపకముమాయ్ ప్రాప్తముమాయ్ ఇరుక్కిరపడియే సులుగిరదు. దీనివల్ల త్వదంగ్రిముద్దిశ్య అని చెప్పడం వల్ల మనకి సహజంగా ప్రాప్యమైనటువంటిది, ప్రాపకమైనటువంటిది, అలా దొరికినటువంటి పాదార విందాలు ఆయనను పొందాలి అంటే ఆయన పాదార విందాలే ఉపాయము. అవే మనం పొందేటటువంటి ఫలము. పొందినటువంటివి కూడా సులభంగా పొందదగినటువంటివి కూడా పాదార విందాలే. ఎంత కష్టపడాలి! మనం ఏమన్నా తపస్సులు చేయాలా, యాగాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, పెరుమాళ్ల పాదార విందాలు పట్టుకోవాలి అంటే అవసరం లేదండి. ఏదో ఒకటి మన కోసం ఇన్ని దివ్యదేశాలలో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు కదా, ఒక్కసారి వెళ్ళి ఆ దివ్యదేశంలో ఆ పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు సేవించి దానికి ఒక అంజలి సమర్పిస్తే చాలు, మనకి కావాల్సినటువంటి ఆ కైంకర్యం, నిత్య కైంకర్యం మనకి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ దివ్యదేశాలు మీరు వెళ్ళలేకపోతారా? నంబెరుమాళ్ మన గృహ తిరువారాధనలో మనని కటాక్షిస్తున్నటువంటి మన పెరుమాళ్ళు ఉన్నారే, ఆ పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు సేవిస్తే చాలు, దానికి ఒక అంజలి ఘటిస్తే చాలు, మనకి లభ్యలాభంగా దొరికేటటువంటి ఆ పరమపదము, అక్కడ నిత్య కైంకర్యము లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వదంగ్రి ఉద్దేశ్య, దాన్ని ఆ పాదార విందాలని ఉద్దేశించి చేసేటటువంటి అంజలి. ఇత్తయే పరమ ప్రాప్యమాగనినైతు, వాటినే పరమ ప్రాప్యంగా భావించేటటువంటి వారికి ఆ పాదార విందాలకి కైంకర్యం చేయడమే నాకు పరమ ప్రాప్యము, అదే నేను కోరుకునేటటువంటి పరమ పురుషార్థము అని భావించేటటువంటి వారు అలా భావించి దానికి ఒక అంజలి ఘటిస్తే ఆ కైంకర్యము మనకు, ఆ కైంకర్యానికి అడ్డుగా ఉన్నటువంటి విరోధములన్నిటినీ తొలగించి నిత్య కైంకర్యము పెరుమాళ్ళ మనకి ప్రసాదిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇత్తాల్ ప్రయోజనాంతర వ్యావృత్తి సొల్లగిరదు ఉద్దేశ్య, పాదార విందాలను ఉద్దేశించి అని చెప్పడం, దాన్ని ప్రత్యేకంగా ఉద్దేశించి పాదార విందాలను ఉద్దేశించి అని చెప్పడం ద్వారా ఏమని చెప్తున్నారు అంటే, ఇంత సులభంగా ఇంత గొప్పగా, ఇంత వైభవోపేతంగా, ఇంత భోగ్యంగా ఉండేటటువంటి పాదార విందాలను పట్టుకొని మళ్ళీ నాకు ఐహిక సుఖాలు కావాలనో, ఆరోగ్యం కావాలనో, ఆయుష్ కావాలనో, లేకపోతే ఇహలోక కోరికలు తీరాలనో ఆయన కోరుకుంటే ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చి తౌడు కొనుక్కున్నట్టుగా ఉంటుంది, ఊక కొనుక్కున్నట్టుగా ఉంటుంది. అలా ఆ పాదార విందాలు పట్టుకున్న తర్వాత కూడా ఇహలోక సుఖాలను కోరుకోకుండా ఆ పాదార విందాలను పట్టుకున్న తర్వాత దానికి కైంకర్యం చేయడమే నాకు పరమ ప్రాప్యము అని భావించి దానికి అంజలి సమర్పించేటటువంటి వారికి ఆ కైంకర్యం లభిస్తుంది అని చెప్తున్నారు. అది ఉద్దేశ్య అని ఆ పదం ప్రయోగించడం ద్వారా ప్రయోజనాంతర వ్యావృత్తి సొలగరుదు. ఇతర ప్రయోజనాలు ఏమీ మేము కోరుకోవట్లేదయ్యా, నీ పాదార విందాలు చేరి దానికి కైంకర్యమే కోరుకుంటున్నాము, దానికి కైంకర్యం చేసి నువ్వు ఆనందిస్తే ఆనందాన్ని సేవించాలనేటటువంటి కోరిక కోరుకుంటున్నాము అంటున్నారు.
కదాపి ఇచ్చై పిరందపోదు కాలమెంగై. ఎప్పుడు చేయాలండి మరి అంజలి అంటే ఇచ్చై పిరందుపోదు, ఎప్పుడు మీకు ఆ జ్ఞానం కలుగుతుందో, కోరిక కలుగుతుందో, రుచి కలుగుతుందో, నాకు ఇంకా ఈ సంసారంలో వేటి పట్ల కూడా నాకు పొందాలనేటటువంటి కోరిక లేదు, పెరుమాళ్ల పాదార విందాలు చేరి పాదార విందాలకు కైంకర్యం చేసుకోవడమే నా స్వరూపము అనేటటువంటి భావన కలిగి వాటిని ఆశ్రయించాలి, వాటికి కైంకర్యం చేయాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వెంటనే మీరు చేసేయచ్చు. దానికోసం మీరు మంచి రోజు వచ్చిందా, మంచి ఋతువు వచ్చిందా, మంచి సంవత్సరమా ఇది, మంచి ముహూర్తమా ఇది అనేటటువంటి భావన లేకుండా ఆ ఇచ్చ కలిగినటువంటి సమయం ఏదైనా అవ్వచ్చు, ఆ సమయంలోనే మీరు అంజలి చేయొచ్చు, శరణాగతి చేయొచ్చు అంటున్నారు. ఇత్తాల్ వసంత గ్రీష్మ శరత్ శుక్లపక్ష పూర్వాహ్న అపరాహ్నాదికాల నియతీయుడయ జ్యోతిష్ఠోమాదిகளில் ఇతుక్కుండాన వ్యావృత్తి. ఇతర ఉపాయాలు ఆశ్రయించి నేను పెరుమాళ్ల పాదార విందాలను పట్టుకుంటాను అంటే యాగాలు, ఫర్ ఎగ్జాంపుల్ యాగాలు చేసి నేను పెరుమాళ్ళ పొందుతాను అంటే ఆ వాటికి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు జ్యోతిష్ఠ హోమము అనేటటువంటి ఈ హోమం చేసి, ఈ యాగము చేసి స్వర్గ సుఖాలను పొందాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు అది ఈ కాలంలో ఆ కాలంలో పడితే చేయకూడదండి. అది వసంత ఋతువులోనే చేయాలి, గ్రీష్మ ఋతువులోనే చేయాలి, శరత్ ఋతువు, ఇలా 6 ఋతువులు ఉన్నప్పటికీ కూడా వసంత గ్రీష్మ శరత్ ఋతువులే మంచి పనులు మంచి యజ్ఞయాగాదులు చేయడానికి అనువైనటువంటి ఋతువులు. శుక్లపక్షంలోనే చేయాలి. మళ్ళీ కాల నియమం అంతా కూడా ఇతర లౌకికమైనటువంటి యజ్ఞయాగాదులకి ఇతర కర్మలకి ఉంటుంది. కానీ శరణాగతికి అలా నియమమే లేదు, కాల నియమమే లేదు. ఈ కాలంలో చేయొచ్చా, ఈ కాలంలో చేయకూడదా అనేటటువంటి నిబంధనలు ఏమీ లేకుండా ఇచ్చా పిరందబోదు కాలమెంగై. ఎప్పుడైతే నీకు పెరుమాళ్ళని ఆశ్రయించాలని కోరిక కలిగిందో వెంటనే శరణాగతి చేసేయచ్చు అనేటటువంటి, అంజలి ఘటించవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే మార్గశి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అన్నాళ్ళ తల్లి కూడా కృష్ణుణ్ణి పొందాలి అనే కోరిక ఎప్పుడైతే మన మనసులో కలిగిందో, కృష్ణుడి గుణాలలో అవగాహించాలి అనేటటువంటి కోరిక ఎప్పుడు కలిగిందో అదే నన్నాళాల్, అదే మంచి రోజు కదా అని ఆ తల్లి చెప్పినట్టుగా కదాపి ఇచ్చై పిరందపోదు కాలమెంగై, మీకు భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి కోరిక కలిగిన వెంటనే మీరు శరణాగతి చేయొచ్చు, అంజలి ఘటించవచ్చు అంటున్నారు. కేనచిత్ సర్వాధికారమెంగై, అందరూ దీన్ని కేనచిత్ అందరి చేత చేయదగినటువంటిది. ఇతర వేద అధ్యయనము లేకపోతే యజ్ఞయాగాదులు చేయాలి అంటే త్రైవర్ణికులు మాత్రమే చేయాలి, గృహస్థులు మాత్రమే చేయాలి, సన్యాసులు చేయకూడదు. అలా అనేక విధములైనటువంటి నియమ నిబంధనలు శాస్త్రంలో చెప్పబడ్డాయి మిగిలినటువంటి కర్మలకు. కానీ శరణాగతికి సర్వాధికారం ఎంగే, అందరూ కూడా శరణాగతి చేయొచ్చు. వీరు చేయకూడదు, వీరు చేయొచ్చు, వీరు చేయకూడదు అనేటటువంటి నిబంధన లేకుండా అందరికీ సుహృత్ పెరుమాళ్ళు కాబట్టి శరణాగతి అనేటటువంటిది అందరూ చేయొచ్చు. ఇత్తాల్ త్రైవర్ణికత్వ గృహమేదిత్వ కృష్ణకేశత్వ వేద వేదాంగ విద్యాధికార నియమం ఉడయ కర్మంగళిల్ వ్యావృత్తి. ఇలా చెప్పడం ద్వారా, కేనచిత్ అని చెప్పడం ద్వారా త్రైవర్ణికులు మాత్రమే చేయాలి, గృహస్థులు మాత్రమే చేయాలి అనేటటువంటి నిబంధన లేకుండా కృష్ణకేశత్వ వేదాధ్యయనం ఎవరు చేయాలి అంటే తెల్లటి జుట్టు కలిగినటువంటి వారు వేదాధ్యయనం చేయడానికి పనికిరారు. వేదం అధ్యయనం చేయాలి అంటే తల వెంట్రుకలు ఎప్పుడూ కూడా నల్లగా ఉండాలి. అంటే యుక్త వయసు, చిన్న వయసులోనే వేదాధ్యయనం చేయాలి అనేటటువంటి ఒక నియమం ఉంటుంది. అలాంటి నియమ నిబంధనలు కానీ వేదాంగాలన్నిటినీ కూడా అభ్యసించి దాన్ని చక్కగా వాటి అందు విశ్వాసం కలిగి అధ్యయనం చేసినటువంటి వారే అలాంటి అధికారులే చేయాలి అనేటటువంటి నియమ నిబంధనలు ఏమీ లేనటువంటిది ఈ శరణాగతి అనేటటువంటిది. అందుకే కేనచిత్ సర్వాధికారంగా ఎవరైనా ఈ అంజలి ఘటించవచ్చు అంటున్నారు. యథా తథా ప్రకార నియతి ఇల్లై ఎన్గిరార్. ఎలా చెయ్యాలి అంటే ఒక శాస్త్ర విహితంగా ఇప్పుడు రామచంద్రుడు తర్వాత రోజు పట్టాభిషేకం జరుగుతోంది అంటే ఆ ముందు రోజు రాత్రి
మొత్తం మేల్కొని ఉండి రంగనాథుడిని సేవిస్తూ ఉన్నాడండి, ఉపవాసం చేశాడు అని రామాయణంలో చెప్పబడుతుంది. అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ ప్రకారంగానే మనం చేయాలి, వాటికి ఉండేటటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా పాటించాలి అనేటటువంటి నియమం ఉంటుంది. కానీ శరణాగతికి యథా తథా ఎలా ఉన్నటువంటి వాడు అలాగే శరణాగతి చేసి ద్రౌపదీదేవి ఆ కురుసభలో అందరి ముందు కృష్ణుడికి శరణాగతి చేసినటువంటి సందర్భం ఎలాంటిది అంటే, ఆవిడ ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే శరణాగతి చేసింది అనేటటువంటి విషయం చెప్తారు. పార్థుడు అర్జునుడు కృష్ణ భగవాను నుండి చర్మశ్లోకం పొందేటటువంటి సందర్భం ఎలాంటిది అంటే, యుద్ధరంగంలో ఆ రథం మీద ఉండే ఆ శాస్త్రాన్ని అంతటినీ కూడా విన్నాడు, శరణాగతి చేశాడు అని చెప్తారు. అలా ఎక్కడున్నటువంటి వారు యథాతథంగా శరణాగతి చేయొచ్చు, అంజలి ఘటించవచ్చు అని చెప్తున్నారు. ఇత్తాల్ శాస్త్రంగళిల్ ప్రకార విశేష నియతమాన కర్మంగళిల్ వ్యావృత్తి. అలా శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకార విశేషములు ఇలాగే చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాదులు చేయాలి అంటే దానికి పూర్వము త్రికాల సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేసిన తర్వాతే యజ్ఞయాగాదులు, ఇంట్లో తిరువారాధన అయినా కూడా సంధ్యావందనం చేస్తేనే అది ఫలిస్తుంది. దానికి పూర్వంగా సంధ్యావందనం ఆచరించి ఉండాలి. అలా నియమములు ఉంటాయి శాస్త్రంలో కొన్ని కర్మలకి. కానీ ఇక్కడ అంజలి ఘటించడానికి ఆ నియమములేవి లేవండి. యథాతథా వాపి ఎన్రు వికల్ప సముచ్చయం సూచకమాన అవ్యయంగళ్ இரண்டாலும் ஒன்றில்லே నియతమాన కర్మంగళిలే ఇదుక్కు ఉండాన వ్యావృత్తి. వా అపి, వా అంటే వికల్పము, అంటే ఇది కానీ అది కానీ అని చెప్తారు. ఆ ఉపాకర్మ ఒక బ్రహ్మచారికి ఉపాకర్మ చేసే సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేటటువంటి సందర్భంలో శాస్త్రం ఒక నియమం చెప్తుంది. ఆనాడు అతను ఒక 1000 సార్లు కొన్ని లక్షల సార్లు గాయత్రి జపం చేయాలండి. అలా చేయలేకపోతే 1008 సార్లు గాయత్రి జపం చేయాలి అని చెప్తారు. ఆ రోజు బ్రహ్మచారి అనేటటువంటి వారు ఆ ఉపాకర్మ చేసేటటువంటి సందర్భంలో 1008 సార్లు గాయత్రి జపం చేయాలి. అలా చేయలేకపోతే దానికి సరిపడినటువంటి సమిధులైనా దానం చేయాలి. ఇదైనా చేయాలి, గాయత్రి జపమైనా 1000 సార్లు చేయాలి, లేకపోతే 1000 సమిధులను దానమైనా చేయాలి అని చెప్తుంది శాస్త్రం. అది వికల్పము అంటే శాస్త్రము అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు అని చెప్తుంది. అపి అంటే అది చేయాలి, ఇది చేయాలి అని ఇంకొక నియమం చేస్తుంది. ఇంకొక సందర్భాల్లో మీరు ముందు అది ఇప్పుడు ఇంట్లో తిరువారాధన చేయాలంటే ముందు ఆచార్య తిరువారాధన చేసి తర్వాత భగవంతునికి తిరువారాధన చేయాలి. ముందు ఇది చేసిన తర్వాతే అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఎలా అయితే శాస్త్రంలో చెప్పబడతాయో అలాంటి నియమ నిబంధనలేమీ ఈ శరణాగతికి లేవు. దానికి ముందు ఒక అది చేయటం లేకపోతే ఇది చేయడం అనేటటువంటి నిబంధనలు లేదు. అది చేయాలి, ఇది చేయాలి అనేటటువంటి నిబంధనలు కూడా లేదు అనేటటువంటి విషయం చెప్తున్నారు. సకృత ఎన్రు యావజ్జీవాధికారమాన నిత్యకర్మ వ్యావృత్తి సొల్లుగురదు. ఒక్కసారి చేస్తే చాలు. శరణాగతి అనేటటువంటిది, అంజలి అనేటటువంటిది ఒక్కమారు చేస్తే చాలండి. ఇప్పుడు సంధ్యావందనం ఉంది, అది జీవితాంతం ఉన్నంత వరకు కూడా చేయవలసినటువంటి ఒక నిత్య కర్మ. అలా కాకుండా ఈ అంజలి ఘటించడం, ఈ శరణాగతి చేయడం అనేటటువంటిది పెరుమాళ్ల ముందు ఒక్కసారి చేస్తే చాలు, దానికే కరిగిపోయి మనని పెరుమాళ్ళు రక్షిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. అంజలి విత్త ఆయాసాది సహకారి సాపేక్షమాన అశ్వమేధాదిగళిర్ కాటిల్ ఇదుక్కుండాన సుఖరత్వం సొల్లుగిరుదు. అంజలి సుఖంగా పెరుమాళ్ళని పొందేటటువంటిది. మీరేమన్నా పెరుమాళ్ళని యజ్ఞయాగాదులు చెయ్యాలి అని తలిచి తద్వారా పెరుమాళ్ళని మేము ఆశ్రయిస్తాము అంటే ఆ యజ్ఞయాగాదులు చేయాలంటే ఎంత కష్టమండి. ముందు ధనాన్ని వెచ్చించాలి, ఆయాసాది ఎంతో శ్రమ పడాలి, సహకారి సాపేక్షమాన. కొంతమంది వర్ణికులు మనం సొంతగా యజ్ఞం చేద్దామా అంటే మనం సొంతగా యజ్ఞయాగాదులు చేయలేము. అలా తెలిసినటువంటి వారిని రప్పించుకోవాలి, వారి మీద ఆధారపడాలి, వారి సహాయం తీసుకొని ఆ యజ్ఞాన్ని కానీ యాగాన్ని కానీ పరిపూర్ణంగా ఎటువంటి దోషము లేకుండా దాన్ని
పరిసమాప్తి చేస్తే అప్పుడు ఫలితం లభిస్తుంది. కానీ ఈ శరణాగతికి ఒక అంజలి మన స్వాధీనంలో ఉండేటటువంటి ఇంద్రియములు, మన స్వాధీనంలో ఉండేటటువంటి బుద్ధి, మనస్సు, తద్వారా రెండు చేతుల్ని కలిపి ఒక్క అంజలి సమర్పిస్తే సరిపోతుంది కదా, అంత సుఖతరం కదా పెరుమాళ్ళని పొందడం అంటున్నారు. అలా అంజలి ఘటిస్తే మీకేం లాభం వస్తుంది అంటే తదైవ అశుభాని అశేషతః, ఆ వెంటనే మనకున్నటువంటి ఆ అశేషమైనటువంటి అమంగళములన్నిటినీ కూడా తొలగిస్తుంది, మంగళములన్నిటినీ కూడా కలిగిస్తుంది. తదైవ దేశాంతరే కాలాంతరే దేహాంతరే ఫలప్రదమాన కర్మంగళిల్ వ్యావృత్తి సొలగిరదు. లోకంలో మనం చేసేటటువంటి యజ్ఞయాగాదులు కానీ దాన ధర్మాలు కానీ వెంటనే ఫలితాలు ఇవ్వవండి. దేశాంతరే మనం ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాగం చేస్తే అది మన ఇంటికి మనం ఉండేటటువంటి చోటులో మనకి ఫలితాన్ని ఇవ్వచ్చు. అంటే ఆ దేశంలో కాకుండా ఇంకొక చోటులో ఫలితాన్ని ఇవ్వచ్చు. కాలాంతరే ఇప్పుడేదో హోమం చేస్తే ఇప్పుడేదో యాగం చేస్తే ఈ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గాన్ని అనుభవిస్తాం. జ్యోతిష్ఠ హోమం అనేటటువంటిది నువ్వు బతికుండగా ఆ హోమాన్ని యాగాన్ని చక్కగా నిర్వర్తిస్తే నీ శరీర అవసానం తర్వాత ఆ తర్వాత ఎక్కడో ఆ స్వర్గ సుఖాలను అనుభవిస్తారు అని చెప్తారు. అలా కాలాంతరే వెంటనే ఫలితాలు ఇవ్వవు. లోకంలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఎప్పటికో ఆ ఫలితాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఏవో వ్రతాలను కొన్నిసార్లు 40 సార్లు సుందరకాండ సేవించటమనో 9 సార్లు సుందరకాండ సేవించటమో అలాంటివన్నీ చేస్తూ ఉంటారు లోకంలో ఉన్న వాళ్ళు. అవన్నీ కూడా వెంటనే ఫలితాన్ని ఇస్తాయా అంటే ఇవ్వండి. ఎప్పుడో కొంత పుణ్యాన్ని ఉద్భవింపచేసి తర్వాత అవి ఎప్పుడో ఫలిస్తాయి. దేహాంతరే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత కొన్ని ఫలాన్ని అనుభవింపచేస్తూ ఉంటాయి. అలా ఉంటాయి లోకంలో ఉన్నటువంటి కర్మలు. కానీ ఈ ప్రపత్తి అనేటటువంటిది, అంజలి అనేటటువంటిది, దాని యొక్క వైభవం ఏమిటి అంటే తథైవ వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుందండి. విభీషణుడు రామచంద్రుడికి శరణాగతి చేస్తే వెంటనే రామచంద్రుడు విభీషణుడిని కటాక్షించలేదా? ద్రౌపదీదేవి ఆ సభలో తన మానము కోల్పోతూ ఉంటే భగవంతుడిని ప్రార్థిస్తే వెంటనే వస్త్రమును ప్రసాదించలేదా? గజేంద్రుడు తన చేతిలో తన తొండంలో ఉన్నటువంటి పుష్పము ఎండిపోకముందే వాడిపోకముందే పెరుమాళ్ల పాదార విందాలలో సమర్పించాలనేటటువంటి భావనతోటి శరణాగతి చేస్తే పెరుమాళ్ళు పరుగున వచ్చి దాన్ని స్వీకరించలేదా? అలా అంజలి శరణాగతి అనేటటువంటిది తదైవ వెంటనే ఫలాన్ని ఇస్తుంది. అశుభాని అశేషతః సర్వపాపంగళం మరువెళ్ళిడాద పడియే పోగై, సర్వ పాపములు కూడా మళ్ళీ తిరిగి తల ఎత్తకుండా ఏ రీతిగానో వెళ్ళిపోతాయి. మళ్ళీ మన వైపు తిరిగి చూడకుండా అశుభాని అశేషతః అన్ని పాపములు కూడా తొలగింపబడతాయి అంటున్నారు. సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి ఎంగిరపడియే ఒరు పాపత్తుకు ஒரு பிராயஷ்சித்தமான 12 வருஷ సంవత్సర చాంద్రయాణ కృత్స్రాదిகளிల్ వ్యావృత్తి. లోకంలో మనకున్నటువంటి పాపములన్నీ కూడా తొలగించుకోవాలి అంటే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటేనే మన పాపాలన్నీ కూడా పోతాయి. శాస్త్రము 12 సంవత్సరములు గనక ఎవరైనా నియమ నిబంధనలతో ఉండి ఉపవాసం చేస్తూ ఉంటే అప్పుడు వారికి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని కొన్ని ప్రాయశ్చిత్తాలు తెలియచేసింది. చాంద్రయాణంలో కొన్ని కర్మలు చాంద్రయాణంలో కొన్ని కర్మలు చేస్తే అవి తొలగిపోతాయి. కృత్సం అనేటటువంటి ఒక పద్ధతిని పాటిస్తే అప్పుడు ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని లౌకికంగా శాస్త్రంలో కొన్ని ప్రాయశ్చిత్తాలు తెలుపబడి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కష్టంతో కూడినటువంటివండి. కానీ భగవంతుణ్ణి పట్టుకుంటే అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నేనే మీ పాపాలన్నిటినీ కూడా తొలగింపచేస్తాను. ఎలా తొలగింపబడతాయి అంటే పిల్లలోకాలు స్వామివారు చెప్తారు. భగవంతుడు అవసరం లేదండి, మన ప్రయత్నము అవసరం లేదు, భగవంతుడు ప్రయత్నించక్కర్లేదు. ఎప్పుడైతే మనం భగవంతుని సాన్నిధ్యానికి చేరుతామో ఆ పాపాలు అవే ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియకుండా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ మహత్యము, రాజకుల మాహాత్యము, భగవంతుడితో చేరి ఉన్నాము అనేటటువంటి ఒక భావన మనకి కలిగితే చాలు, మన పాపములు అవే తొలగింపబడతాయి అంటారు. ముష్నాతి ముషస్తేయ, ముష్నాతి అద్భుతమైనటువంటి పదాన్ని ప్రయోగించారు ఇక్కడ ఆళ్వందారులు. ముష్నాతి అంటే అపహరింపబడతాయి. ముష్నాతి అంటే అపహరింపబడడం.
మనకి తెలిస్తే స్వామి నా పెరుమాళ్ళు వచ్చి ఆళ్వందారులే మీ పాపాలన్నిటినీ కూడా తొలగిస్తాము అని అంటే మనమందరం ఏమంటాం, ఎందుకు స్వామి, నేను కష్టపడి సంపాదించుకున్నా నీ పాపాలన్నిటినీ కూడా నువ్వు ఈరోజు ఒక్క క్షణంలో వాటినన్నిటినీ కూడా తొలగిస్తాను అంటే ఇది ఏమైనా నీకు భావ్యంగా ఉందా అని మనం ఎక్కడ అడ్డుపడతాము అని మనకి తెలియకుండా ఆ పాపాలన్నిటినీ కూడా ఆయన అపహరించేసి వాటినన్నిటినీ కూడా తొలగిస్తాడు అంటారు. హరతి పాపాని దుష్టచిత్తైరపిస్మృత అనిచ్చయాపి సంసృష్టో దహత్యేవతి పావక. ఒక దూది పింజను తీసుకుని వెళ్ళి అగ్నిలో వేస్తే ఆ దూది పింజ యొక్క నామరూపాలు లేకుండా ఎలా అయితే భస్మమైపోతుందో, భస్మమై ఆ భస్మం కూడా మిగలకుండా ఎలా అయితే ఉంటుందో మన పాపాలన్నీ కూడా అలా అపహరింపబడతాయి. హరి అంటే హరించువాడు, మనకి తెలియకుండా మన పాపాలన్నిటినీ కూడా హరించువాడు. ముందు మనకి తెలియకుండా మన మనసును హరించేటటువంటి వాడు, అలా మన మనసును హరించి మన మనసులో తాను చేరి ఉండి మన మనసులో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా మనకి తెలియకుండా హరింపచేసేటటువంటి వాడు, అది ముష్ణాతి. అలా మనకి తెలియకుండా పాపాలన్నీ కూడా అపహరింపబడతాయి. వంజిత్తు మొత్తం తవిరిందు నెడుమార్కడిమై అనేటటువంటి ఆ పాసురంలో ఆళ్వార్లు చెప్తారు, ఓ స్వామి, నీకు నీ దాసులుగా మేము గనక వచ్చి నీ దాసులలాగా మేము నటిస్తూ నిన్ను చేరినప్పటికీ కూడా మా పాపాలన్నిటినీ కూడా వంచి మొత్తం మా పాపాలన్నింటినీ కూడా నువ్వు తీసేసుకుంటావు. అద్భుతంగా చెప్తారు ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు. నిజంగా ప్రేమతోటి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, నెడుమార్కడిమై సెయ్వెన్ పోలా, నీ భక్తులుగా నీకు సర్వేశ్వరుడైనటువంటి ఆ స్వామికి దాస్యం చేసేటటువంటి భక్తులు వలే, పోలా అంటే వలే అని అర్థం. అలా నిజంగా దాస్యం కలుగో ప్రేమ కలుగో ఆయన దగ్గరికి చేరుకోవటం కాదు, ఆయనకి నిజమైనటువంటి దాసులు ఎలా అయితే ఆయనని సేవిస్తున్నారో వారిని అనుసరిస్తూ మన మనసులో భావన లేకుండా వారిని అనుసరిస్తూ నటిస్తూ వారిలాగా నటిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా కరుత్తు అలా వెళ్ళినటువంటి క్షణం మరుక్షణమే తుడమాత్తు అద్ద అతి క్రూరమైనటువంటి ఈ పాపాలను తీక్కదిక్కల్ ఈ దోషాలన్నిటినీ కూడా మొత్తం అన్నిటినీ వంజిత్తు తవిరెందు సెదిర నినైందాలు అలా మాకు తెలియకుండా తొలగించేటటువంటి ఆ విధానాన్ని తలుచుకుంటే స్వామి నీ భక్తులకి దాసనం అవ్వకుండా ఉండగలమా అని ఆ పాసురంలో చెప్తారు. అలా మన పాపాలను మనకి తెలియకుండానే పెరుమాళ్ళు తొలగిస్తారు. ఎప్పుడు ఆయన భక్తులుగా నటించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా మనకి తెలియకుండానే పెరుమాళ్ళు తొలగిస్తారు. సుమ్మై నాదే కైవిట్టు ఓడి సుమ్మై నాదే కిమ్ అనకుండా ఆ పాపాలన్నీ కూడా మనల్ని విడిచి పరుగులు తీస్తాయి అని ఆళ్వార్లు తెలియజేస్తారు. కాను వరుంగిత్తు ఎంగిరపడియే పోన ప్రాకారం తెలియాద పడిపోగే. అరణ్యంలోకి వెళ్ళిపోతాయా, లేకపోతే ఆకాశంలోకి వెళ్ళిపోతాయా, లేకపోతే అగ్నిలోకి వెళ్ళిపోతాయా, లేకపోతే ఆకాశంలోకి వెళ్ళిపోతాయా, కడలిలోకి వెళ్ళిపోతాయా, లేకపోతే గాలిలోకి వెళ్ళిపోతాయా, అగ్నిలోకి వెళ్ళిపోతాయా, లేకపోతే అరణ్యాలు పట్టిపోతాయా తెలియదు. అలా వెళ్ళిపోతాయి మన పాపాలన్నీ కూడా. వత్సాసురుణ్ణి సంహరించి తన దూడలలో దూడగా మారి తన దగ్గరికి వచ్చినటువంటి ఆ వత్సాసురుణ్ణి కృష్ణ పరమాత్మ పట్టుకొని తిప్పి విసిరివేస్తే ఆ దూరంగా ఉన్నటువంటి కపిత్తాసురుడికి తగిలి ఇద్దరూ ఒక్క క్షణంలో మరణించారే. అలాంటి వైభవం కలిగినట్టు అలా విసిరినటువంటి కృష్ణ పరమాత్మ పాదార విందాలు పట్టుకుంటే మన పాపాలు కూడా వానో మరి కడలో మారుదము తీయగము కాను వరుంగిత్తు కండిలమాల్. ఆ పాపాలన్నీ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోతాయో తెలియదు, ఆ సముద్రంలోకి వెళ్ళిపోతాయో తెలియదు, గాలిలో కలిసిపోతాయో అగ్నిలో దహించుకుపోతాయో అరణ్యాలు పట్టిపోతాయో తెలియకుండా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని పెరియ తిరువందాదిలో మనకి ఆళ్వార్లు అనుకరిస్తారు. ఎంత అద్భుతంగా చెప్తారంటే దానికి ఉదాహరణగా చెప్పినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే, ఒక దూడని పట్టుకొని తిప్పి విసిరివేస్తే దూరంగా ఉన్నటువంటి కపిత్తాసురుడు వెలగపండు వృక్షం వేషంలో ఉన్నటువంటి ఇంకొక రాక్షసుడిని సంహరించినటువంటి స్వామి. ఒక కర్మను ఇంకొక కర్మతోనే పోగొట్టగలము అనేటటువంటిది శాస్త్రం. మనకు ఉన్నటువంటి పాపమో పుణ్యమో మనం అనుభవించాలి అంటే ఒక కర్మను అనుభవించి తీరాలి.
పుణ్యమైతే అది ఒక చక్కటి మంచి కర్మను ఆచరించి దాని ద్వారా ఆనందాన్ని పొందుతాము. పాపం ఉంటే దాని ద్వారా దుఃఖాన్ని ఏదో వ్యాధో ఏదో అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కర్మతోనే తొలగించగలము అనేటటువంటిది శాస్త్రం. ఇక్కడ కూడా పరమాత్మ ఇంకొక రాక్షసునితోనే సంహరిస్తున్నాడు. అంటే ఒక కర్మను ఇంకొక కర్మతోనే తొలగిస్తున్నాడు. మన విషయంలో కూడా కర్మతోనే తొలగిస్తాడు. మనకున్నటువంటి కర్మను కూడా మనం ఆయన పట్ల ఒక చిన్న అంజలి చేయడం అనేటటువంటి కర్మను కనుక మనం చేస్తే మనలో ఉన్నటువంటి కర్మలన్నిటినీ కూడా ఆయన తొలగించక్కర్లేదు. ఎప్పుడైతే ఈ అంజలి అనేటటువంటి కర్మ మనం చేస్తామో మనలో ఉన్నటువంటి ఆ కర్మలన్నీ కూడా భవబంధములన్నీ కూడా వానో మరి కడలో మరుదమో తీగము కానో అని ఆ ఆకాశాన్ని పట్టిపోతాయో, అగ్నిలోకి వెళ్ళిపోతాయో, సముద్రంలో కలిసిపోతాయో తెలియకుండా ఆ పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎంగిరపడి పోన ప్రాకారం తెలియాదపడి పోగేది. ఎటు వెళ్తాయో కూడా తెలియకుండా వెళ్ళిపోతాయి అంటున్నారు. శుభాని పుష్ణాతి విరోధిಗಳై పోకి విడుమళవన్రికే అభిమతంగళాలే పూర్ణమాగుం. కేవలం విరోధములను పోగొట్టడమే కాకుండా అభిమతాలన్నిటినీ కూడా మనకి పెరుమాళ్ళు ప్రసాదిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున అవకాశంగా సేవించారు. ఇందులో ఇంకా అంజలి యొక్క వైభవాన్ని మిగిలినటువంటి పూర్వాచారులందరూ కూడా ఎక్కడెక్కడ ఎలా చెప్పారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి సేవిస్తూ రేపటి రోజున అవకాశంగా మిగిలినటువంటి విశేషాలు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.